ప్రియులారా, ఈ దినము తండ్రి అయిన దేవుడు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా అందిస్తున్న వాక్యము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశం అనగా సృష్టికర్త అయిన దేవుడు మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళిక ఏమిటి అనేది దేవుడు మనకి చెబుతారండి. మనం అది అంగీకరించి దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవించినట్లయితే సురక్షితముగా నివసిస్తాము అంటున్నారు. ఎవరైతే దేవుని మాటని విశ్వసించి ఆయన మాటని తీసుకుని జీవిస్తారో వారు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటారు అంటున్నారండి. దేవుని యొక్క కృప మన పట్ల ప్రవహింపచేసి దినమున మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఉపదేశాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం వినటానికి మన ఆత్మీయ చెవులను తెరవమని అడుగుదామండి. ఎందుకంటే మనం మట్టితో చేయబడిన వారము. మన యొక్క ఆలోచనలు, మన యొక్క పనులలో మన మాటని మనం ఆలోచన చేసుకుంటాము. లేదా దేవుడు చెప్పినా కూడా అది మనకి ఇష్టమైతే అంగీకరిస్తాము, ఇష్టం లేకపోతే దేవుడు చెప్పలేదు అని పక్కన పెట్టేస్తాం. అలా కాక తండ్రి అయిన దేవుడిని మనం అడుగుదామండి. ఆత్మీయ చెవులని దయచేయమని, ఆయన యొక్క ఉద్దేశమును గ్రహించుకొని ఆయన యొక్క ఉద్దేశంలో, ఆయన యొక్క చిత్తంలో మనం జీవించాలని ఆశపడుతున్నామని దేవునికి తెలియపరుద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, అవును తండ్రి, మీ యొక్క చిత్తములో నైనా, మీ యొక్క ఉద్దేశంలోనూ, మీ ప్రణాళికలో మేము జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి. నైనా మరి ఈ దినమున నా ఉపదేశములను అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును అంటున్నారు కదా ప్రభా. అవును తండ్రి, మీ కనుచూపు మా మీద ఉంటుంది. మీ చాచిన బహుంతో ఆనాడు ఇశ్రాయేలీయుల్ని దాసత్వం నుంచి నడిపించినట్టుగా మమ్మల్ని కూడా నడిపించే దేవుడుగా ఉన్నారు కనుక నైనా మీ ఉద్దేశమును మేము తెలుసుకొనగలిగే ఆ ఆత్మీయ చెవులను తెరిచి మేము వినగలిగే ఆ కృప మాకు దయచేయమని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఈ దినమంతయు మీ చిత్తంలో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.